సార్ నేను విన్నానంటే జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాలు దాటింది. ఒక కాంట్రాక్ట్ బేసిక్ కానీ, ఒక అంగన్వాడీలు కానీ, ఇంకా మిగతా చిన్న కాంట్రాక్ట్ బేసిక్ చిన్న ఎంప్లాయీస్ కానీ ఎవరిని కూడా సామాన్య ప్రజలకు కూడా న్యాయం చేయలేదు. నేను విన్నాను న్యాయం చేస్తాను, కాంట్రాక్ట్ బేసిక్ అయితే నేను రాగానే పర్మనెంట్ చేసిస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇప్పుడు అందరూ ధర్నాలు చేసే పరిస్థితి కదా. ఏం చెప్తారు సార్ రాష్ట్ర ప్రభుత్వానికి? వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సందర్భంగా, ఇదే విశాఖపట్నం వచ్చిన సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను తెలంగాణ కంటే అదనంగా వేతనం ఇస్తామని అన్నారు. ఈరోజు తెలంగాణలో 13,500 ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 11,500 ఇస్తున్నావు. రెండోది అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా నా అక్క చెల్లెళ్ళు వాళ్ళకి మంచి వేతనాలు నేను చేస్తాను, పర్మనెంట్ చేస్తాను, గ్రాడ్యుయేట్ ఇస్తాను అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజుకి 11 రోజులు అవుతుంది. అంగన్వాడీ వర్కర్స్ యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి నీకు టైం లేదా నేను అడుగుతున్నాను. అంగన్వాడీ వర్కర్సే మొట్టమొదట ప్రధానం. నువ్వు గెలుపుకి కారణం ఎవరంటే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వాళ్ళు ఇంటింటికి తిరిగి నీకు ఓటేపిస్తే ఈరోజు తినడానికి తిండి లేక కనీసమైనటువంటి ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచండి. సుప్రీంకోర్టు అయితే 26,000 రూపాయలు ఇవ్వాలన్నది, గ్రాడ్యుయేట్ ఇవ్వాలన్నది సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయస్థానమే చెప్పినప్పుడు ఈరోజు నువ్వు అమలు చేయకుండా పోనీ తెలంగాణ మాదిరిగానే నువ్వు కనీసమైన జీతం అనేవి ఈరోజు అమలు చేసావని అడిగితే అది లేదు. మంత్రి చెప్తుంది, దీనికి సంబంధించిన మంత్రి ఆమె ఏమంటుంది, జీతాలు మేము పెంచమని చెప్తుంది. జీతాలు పెంచకపోతే ఈరోజు నువ్వు మంత్రిగా ఉన్నట్టు 3 లక్షల రూపాయలు జీతం తీసుకొని ఈరోజు నీ పిల్లలు నువ్వు శుభ్రంగా ఉండాలి. అంగన్వాడీ వర్కర్స్లు ఈరోజు 400 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఈరోజు 1200కి అయ్యింది. పప్పులు ఉప్పులు 60-70 రూపాయలు, ఉల్లిపాయలు టమాటాలు 100 రూపాయలు అవుతుంది. ఈ ధరలకు అనుగుణంగా 12,000 10,000తో 11,000తో ఏ విధంగా విశాఖ సిటీలో బతుకుతారని చెప్పేసి మేము అడుగుతున్నాం. రెండోది జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాం, నువ్వు ఎవరైతే నా ఆడపడుచులు నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పావు, ఆ ఉన్నావు అనే దానికి ఎక్కడ పోయావు ఈరోజు అని అడుగుతున్నావు. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా 105,000 మంది అంగన్వాడీ వర్కర్స్ పెద్ద ఎత్తున కళ్ళు ఎర్రజేస్తున్నారు, సమరశీల పోరాటాన్ని సన్నద్ధమవుతున్నారు. నువ్వు జీతం పెంచే వరకు కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా నువ్వు అమలు చేస్తావా లేదని తాడోపేట తేల్చుకోవడానికి ఈరోజు 11వ తారీఖు 11 రోజులైనా సరే గట్టిగా నిలబడి ఈరోజు పోరాటం అనేది అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్నారు. అలాగే ఏదైతే అభియా శిక్షణ ఉన్నటువంటి ఉద్యోగాలు సర్వశిక్షణ అభియా ఉద్యోగులు వాళ్ళకి కనీస వేతనాలు లేవు, వాళ్ళ జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, వాళ్ళకి గ్రాడ్యుయేట్ లేదు, వాళ్ళకి పిఎఫ్ లేదు, వాళ్ళకు ఉన్నటువంటి వేతనాలు విద్యాబోధన వేతనాల ప్రకారంగా వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు రెండో రోజు అయ్యి ఈరోజు కూర్చున్నారు. వారి యొక్క సమస్యలు కూడా న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. మంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి అవును జీతాలు పెంచలేము, పెంచే అవకాశాలు లేవు అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు కదా. అవును, దీనిపైన ఏమంటారు సార్? ఆమె చేసినటువంటి ఏదైతే ప్రకటన అనేది తప్పు. ఈరోజు ఉచిత పథకాలని చెప్పి ప్రజల యొక్క డబ్బును దోచుకునే పద్ధతిలో ఈరోజు దాచుకుంటున్నారు. మరి మీకున్నాయా? ఈరోజు మంత్రికి కానీ ఎమ్మెల్యేలకి జీతాలు పెరగొచ్చా? వాళ్ళ జీతాలు మటుగా ఉండొచ్చు. మరి నేను ₹1 కూడా పెంచనంటే తెలంగాణ నువ్వు ఇచ్చినటువంటి ఆపరేంటి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో ఆ హామీనే ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అమలు చేయమంటారు. అది పక్కన పెట్టి అంటే మాటలన్నీ గాలి మూటలు అయిపోయావా అని నేను అడుగుతున్నాను. ఏదైతే హామీ ఇచ్చాడో హామీ నెరవేర్చుకోలేదు. ఇప్పటికీ ధర్నా చేస్తున్నా కానీ ప్రభుత్వం స్పందించలేదు. స్పందిస్తుంది అనుకున్నారా? స్పందించకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఏం చేయబోతున్నారు? స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రవాణా స్తంభింపజేస్తాం. ఎమ్మెల్యేలు మినిస్టర్లు కానీ ఎవరిని కూడా వీళ్ళ ముట్టడి చేస్తాం. ఎమ్మెల్యే ఇల్లులు కానీ మినిస్టర్ల ఇల్లులు కానీ మేము వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముట్టడి చేస్తాం. మూడోది రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నీ సమస్య కానీ పరిష్కారం చేయకపోతే రోడ్డు మీదకి వచ్చి అవసరమైతే జైలుకే వెళ్తాం, కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు వదిలేది లేదు. 2024లో నువ్వు కానీ పరిష్కారం చేయకపోతే నీ యొక్క అంగన్వాడీ వాళ్ళతోనే మొదలవుతుంది నీ యొక్క పతనానికి. బంగాళాఖాతంలో
జగన్మోహన్ రెడ్డి కలపడం ఖాయం అనేది 2000 ఎన్నికల్లో చూపిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తాను.